హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే చాలా యమ్మీగా ఉండే మటన్ గోంగూర కర్రీ అనమాట. చాలామందికి ఇష్టం ఉంటుంది. నేను నా ఛానల్లో చేశాను ఆల్రెడీ, కాకపోతే ఇది ఇంకో స్టైల్లో చేశాను. ఇది ఎలా చేయాలో ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ ఈజీగా చూపిస్తాను, మీకు వీడియోలో అర్థమయ్యేలాగా చెప్తానమాట. ఒకసారి చూసి ట్రై చేసేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి. ఎప్పుడు ఒకేలా తిన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసేద్దామా మరి. మటన్ తీసుకున్నాను నేను. ఇది 1/2 కేజీ అన్నమాట. దీంట్లో నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, మీ స్పైసీని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి 3, ఇంకేం వేయలేదు. నూనె కూడా వేయలేదు. అవన్నీ ముందే కుక్కర్లో ఒక 6 విజిల్స్ దాకా ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా పట్టుకోండి. ఇంకా కళాయిలో మాత్రం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒక 7 స్పూన్స్ దాకా వేసుకోండి. ఉడికించేటప్పుడు అప్పుడు వేసుకోలేదు కాబట్టి ఈ టైంలో వేసుకోవాలి. ఉల్లిపాయలు మీడియం సైజు అయితే 2 సరిపోతాయి, పెద్దదైతే 1 సరిపోతుంది. వేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా గోంగూరని కూడా నీట్గా ఇసుక లేకుండా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఉల్లిపాయలు వేగేలోపు దీనిలో జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర మాత్రం ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. గోంగూరలోకి సరిపడా టొమాటో మాత్రం 2 వేసుకుంటున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, అందుకే 2 వేసుకుంటున్నాను, ఎక్కువగా అవసరం లేదు. ఓకేనా. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఫ్లేమ్ అయితే కరివేపాకు 2 రెమ్మలు. ఈ టొమాటో కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయేంతసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా. చూపిస్తున్నాను కదా, నేను కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు దగ్గర లేకపోతే లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా పేస్ట్ లాగా అయ్యేలాగా మగ్గించుకోండి. అప్పుడే మనకి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే పట్టుకున్నాను, చూడండి ఫ్రెష్గా కనిపిస్తుంది కదా. ఇంకా ఒక్క 1 స్పూన్ అంతా సరిపోతుంది. దీంట్లో ఎక్కువగా వేసుకొని అవసరం లేదు. ఓకేనా. వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, గోంగూరని నేను 3 టైమ్స్ ఇసుక లేకుండా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది ఒక కట్టే అన్నమాట, పెద్ద కట్ట తీసుకున్నాను. ఇంకా కర్రీకి సరిపడా అన్నమాట. ఇది ఉడికితే మనకి చాలా కొద్దిగా అయిపోతుంది, మీకు తెలుసు ఆ విషయము. వేసుకొని ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన వెంటనే కూడా మనకు అర్థమవుతుంది ఇది తగ్గిపోతుంది గోంగూర అనేది. మనం వేసిన టొమాటో, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దీనికి పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చక్కగా మిక్స్ అయిన తర్వాత మూత ఏం పెట్టలేదు, నేనైతే అలానే మగ్గించుకుంటున్నాను. ఈ టైంలో పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే మన గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి స్పైస్ ఎక్కువగా ఉంటే ఆ పులుపు అనేది కాస్త కట్ అవుతుంది, టేస్ట్ డబుల్ అవుతుంది. ఓకేనా. ఒక 7-8 దాకా తీసుకున్నాను. ఇలా మధ్యకి చీల్చుకొని హాఫ్కి కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ స్పైస్ అనేది గోంగూరలోకి వెళ్ళాలి కాబట్టి. గోంగూర ఇందాక మనం మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, గోంగూరలో వాటర్ ఏం వేయలేదు కాబట్టి ఈ వాటర్ తోటి బాగా మెత్తగా ఉడికేంతసేపు లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ వాటర్ హాఫ్ వంతు వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, గోంగూర 15 మినిట్స్ పట్టింది, 15 to 20 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉడికింది, కనిపిస్తుంది కదా. మనం పప్పు గుత్తితో అలా ఏం రుబ్బనవసరం లేదు. గోంగూరని ఇలా గరిటెతోనే మ్యాష్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇలా ఈవెన్గా మ్యాష్ చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. చక్కగా మ్యాష్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇంకా ఈ 1/2 కేజీ మటన్ని దీనిలో వేసేసుకోవాలి. మనం ఉప్పు, కారం, పసుపు, నూనె కూడా వేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉడికించుకున్న మటన్ అన్నమాట. ఉప్పు సరి చూసుకోండి ఈ టైంలో. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి, ఎందుకంటే మనం గోంగూరలో ఏమీ వేయలేదు కాబట్టి కారం వేసుకుంటున్నాను. ముందు మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఉప్పు, కారాలు అనేది.
కారం 1 స్పూను, పసుపు హాఫ్ స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఉప్పు కూడా చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే ఇందాక మనం వేసాం కాబట్టి కసమైపోయే ఛాన్సులు కూడా ఉంటాయి, చూసుకొని చేసుకోండి. ఓకేనా? ఇంకా వేసుకొని చక్కగా దీంట్లోనే ఇప్పుడు ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అది 1 స్పూన్ అంత, పెద్ద స్పూన్ తోటైతే. ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? వాటర్ ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకొని అప్పుడు ఉడికించుకోవాలి. ఇంకా గోంగూర ఇంకా ఎక్కడన్నా ఉడకలేదు అని మీకు అనిపిస్తే చక్కగా ఈ టైంలో ఉడికిపోతుంది. ఫ్లేవర్స్ అంతా కర్రీకి పట్టి అసలు సూపర్ టేస్టీగా వస్తుంది. ఆయిల్ కూడా పైకి తేలిందంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇదంతా బాగా ఉడికి ఆయిల్ కొద్దిగా తగ్గింది అనిపించింది, అందుకే ఒక 2 స్పూన్స్ అంత వేసుకుంటున్నాను. అంటే మనం కర్రీ చూస్తే అర్థమవుతుంది కదా టెక్స్చరు, ఈ టైంలో వేసుకోవచ్చు, ఉడకాలి కాబట్టి. ఓకేనా? వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో టు మీడియంలోకి మార్చుకుంటూ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టారంటే ముక్క ఎక్కువగా ఉడికిపోతుంది, చూసుకుంటూ చేసుకోండి. ఓకేనా? మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకున్నాను. ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతుంది కదా, మీకు కనిపిస్తుంది కదా. ఈ టైంలో గరం మసాలా ఒక్క పావు స్పూను లేకపోతే హాఫ్ స్పూను, మీ స్పైసీని బట్టి వేసుకోండి. పావు స్పూన్ సరిపోతుంది. ఈ గోంగూర కూరలో ఎక్కువగా మసాలాస్ వేసుకుంటే దాని ఫ్లేవర్ మిస్ అవుతాం అన్నమాట. ఓకేనా? వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. గరం మసాలా వేసాక అడుగు పట్టేస్తుంది గోంగూర, చూసుకొని చేసుకోవాలి, కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ. ఓకేనా? ఇదిగోండి ఫైనల్ టెక్స్చర్ అంటే ఇదన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి. రైస్లోకైనా కలర్ రైస్లోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. రోటీ చపాతీలోకి నేను టేస్ట్ చేయలేదు ఎప్పుడు. ఈరోజు అయితే నేను వైట్ రైస్లోకే చేసుకున్నాను. చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా మరి ఇది మళ్ళీ నార్మల్ కర్రీ కూడా చేశాను, పిల్లలు తినరని చెప్పి. ఇది కూడా బాగా వచ్చింది, కాకపోతే కొద్దిగా కసమైందనమాట. ఇంకా ఈ వీడియోలో మీ గోంగూర కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను, మీ ఝాన్సీ రాణి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎప్పుడు చెప్పే విషయమే, ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.